డీలిమిటేషన్ దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా కోరుతున్నాం. అది కాకుండా ఈరోజు ఆమోదం పొందిన బిల్లుని డీలిమిటేషన్ పేరుతోని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో బిల్లు పెడుతున్నట్టు దాన్ని సభ్యులందరూ కూడా వ్యతిరేకించారు. అంటే ప్రతిపక్షాలు ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకించారని చెప్పేసి ఈరోజు ఇతర పార్టీల వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఆమోదం పొందినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణం అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభించుకున్న అధ్యక్షుడిని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నడపవలసింది కోరుతున్నాను. సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మహిళా సంఘాలు ఆల్రెడీ ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటిది రౌండ్ టేబుల్ అవి నిర్వహించారు. దీనిని కంటిన్యూగా అన్ని సంఘాలు కూడా దీన్ని కింద వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉందనే దాంతో సిఐటియుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందింది. 2023లో పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందేదానికి లింకుగా 106వ రాజ్యాంగ సవరణలో ప్రధాన ఆటంకంగా ఉంది సెన్సెక్స్ డీలిమిటేషన్తో ముడిపెట్టేటటువంటి పని 2023లో చట్టం ఆమోదం అయినప్పుడే ఈ బిల్లు ఆమోదం అయినప్పుడే దాంతో ముడిపెట్టేటటువంటి పని చేశారు. 2024 ఎన్నికల్లో అమలు చేయకుండా 2029లో అమలు చేస్తామని ఆ రోజే ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే దానికోసం కూడా ఈరోజు డీలిమిటేషన్తో ముడిపెట్టి ఇప్పుడు ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టేటటువంటి పని చేశారు. యాక్చువల్గా ఇది చట్టం అయ్యింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి జనాభా లెక్కలో లేకపోతే డీలిమిటేషన్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి రాజకీయ పార్టీలతో మాట్లాడాలి, రాష్ట్రాలతో మాట్లాడాలి. అదేం అంత ఈజీ అయ్యేది కాదు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ జరగాలి. అది జరగాలంటే ఓ పెద్ద తతంగమే ఉంది. దానికి అంత ఈజీ కాదు. కానీ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. బీజేపీకి లాభపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డీలిమిటేషన్తో దీన్ని ముడిపెట్టి ఆ రకంగా బిల్లు పెట్టేటటువంటి పని చేశారు. అందుకని అది వీగిపోయింది. ఇప్పుడు దాన్ని మోడీ మొత్తం మహిళా లోకాన్ని ఉద్దేశించి ఈ బిల్లు వీగిపోయిన తర్వాత మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఈ దేశంలో ఉన్న మహిళలందరికంటే ఎక్కువ కన్నీరు గార్చి ఈ బిల్లు వీగిపోయింది ప్రతిపక్షాల వలన అనే పద్ధతిలో ఆ బిల్లు వీగిపోయేలాగే పెట్టాడు. కానీ ప్రతిపక్షాలు తెలివిగా వాటిని ముందే దాని యొక్క కుట్రని ఎన్డీఏ కుట్రని వాళ్ళు గ్రహించి దీన్ని వెనక్కి కొట్టేటటువంటి పని చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా బిల్లుని ముడిపెట్టి పార్లమెంట్లో పెట్టడం అని అంటే ఆమోదానికి పెట్టడం అని అంటే ఆ బిల్లు అమలు జరగకూడదు అనేది 100% బీజేపీ ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో పెట్టింది. నిజంగా మహిళల మీద ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఏ షరతులు లేకుండా సెన్సెక్స్తో సంబంధం లేకుండా డీలిమిటేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆ బిల్లుని అమలు చేసేటటువంటి పని చేయొచ్చు. ఎవరు అడ్డుపడుతున్నారు? 2014 ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అప్పుడు 2014లో వాళ్ళు గెలిచినప్పుడు పూర్తి మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని అమలు చేసినటువంటి పని చేయలేదు? ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో రకరకాల ఉంటాయి. ఇప్పుడు ఎవరు వాళ్ళు కూడా వ్యతిరేకించే పని చేయలేదు. 292 మంది వాళ్ళు ఉంటే 298 మంది ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఏంటంటే ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేయడం అనేటటువంటిది ఎన్డీఏ కూటమికి
100% ఇష్టం లేదు. తన మనువాద భావజాలాన్ని మరొకసారి వ్యక్తం చేసుకునేటటువంటి పని చేసింది. అందుకని ఇది ఒక పొలిటికల్ అంశంతో ముడిపడుకున్నది మహిళల రిజర్వేషన్స్ అనేవి. అందుకని దీన్ని మనం ఎన్నికలు మళ్ళా 2029 ఎన్నికలు వచ్చే వరకు కూడా దీన్ని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేయడానికి వీలుగా ఉండే పద్ధతిలో ఇప్పటి నుంచి అన్ని ప్రజా సంఘాలు ఎవరైతే దీన్ని బలపరుస్తున్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి 29 ఎలక్షన్ ముందు వరకు కూడా మనం ఒత్తిడి చేసి 2029 ఎలక్షన్లో ఈ రిజర్వేషన్లు అమలు చేసుకునేటటువంటి దిశగా మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమనే మహిళా సంఘాలు పెట్టారు కదా, వాళ్ళతో వదిలేద్దాం, మనం కూడా పాల్గొందాం అనేది కాకుండా ఇది ట్రేడ్ యూనియన్లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇతర ప్రజా సంఘాల్లో మహిళలు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిపి అసెంబ్లీలో తీర్మానం చేస్తారంట. ఏమని తీర్మానం చేస్తారు? తీర్మానం చేస్తే అమలు చేయాలని తీర్మానం కాదు చేయాల్సింది. ఈ సెన్సెక్స్ తోటి డీలిమిటేషన్ తోటి సంబంధం లేకుండా ఈ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రేపు 2029 ఎన్నికల్లో అమలు చేయాలని తీర్మానం చేయాలి. అదే తీర్మానం చేస్తారా, లేకపోతే ఇప్పటి వరకు ఎన్డీఏ ఏదైతే నాటకాలు ఆడుతుందో అదే తీర్మానం చేస్తారనేది కూడా చూడాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలు బయటకు వచ్చి పెద్ద మాట్లాడే పని చేస్తున్నారు. యూపీఏలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయి వీళ్ళందరూ ఈ రిజర్వేషన్ బిల్లుకు అడ్డుపడ్డారు. అందుకనే అమలు చేయడం. ఎవరు అడ్డుపడినా వాళ్ళందరూ అంగీకారం తెలియజేశారు. అడ్డుపడుతున్న వాళ్ళు, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, వంటింట్లో ఉండాలి, చదువులు అక్కర్లేదు, వేసుకునే బట్టల మీద, వాడే ఫోన్ మీద, చదువు మీద, అన్నిటి మీద కామెంట్లు చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలు తప్ప మిగిలిన వాళ్ళు కాదు, బీజేపీకి సంబంధించిన మహిళలు తప్ప. అందుకని ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఈ చట్టం అమలు జరగాలనంటే కింద నుంచి కూడా పెద్ద ఎత్తున పాలకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఆడేటటువంటి నాటకాలు ఏదైతే ఉన్నాయో ఆ నాటకాలకి తెరదించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకోసం కింది వరకు కూడా ఈ ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టేటటువంటి పద్ధతిలో మనం ఈ రిజర్వేషన్ అమలు జరగాలి. ఎన్డీఏ కూటమి యొక్క కుట్రల్ని కింద వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం, తీర్మానం కాపీ మీ అందరి దగ్గర కూడా ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేయడానికి అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్లో. మొన్న హఠాత్తుగా బీజేపీకి మహిళల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మహిళా ఉద్ధరణ కోసమే ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా చాలా నాటకీయంగా ఏప్రిల్ 16, 17, 18 తారీఖుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు జరుపుతూ ఉన్నాము. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఈ బిల్లుని ఆమోదం చేయాలి అని చెప్పేసి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిపారు. మరింత నాటకీయంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలకి లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని మీ పార్టీల తరపున ఆమోదించండి అని చెప్పేసి లేఖలు రాశారు. ఈ నాటకాలన్నీ చూస్తే వెనకటి సామెతలాగా దొంగే దొంగ దొంగ అని నడిచినట్టుంది నాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇంత సుదీర్ఘకాలం ఇన్ని సంవత్సరాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు 30 సంవత్సరాల నుండి పార్లమెంట్ గోడల మధ్య మగ్గిపోతా ఉంది. దీనికి ఈ పాలకుల ముందు సమాధానం చెప్పాలి. 1996లోనే ఆ రోజు వామపక్ష ఎంపీగా ఉన్న గీతా ముఖర్జీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్లో రైజ్ చేస్తే ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అప్పుడు అనివార్యంగా గీతా ముఖర్జీ
మాయావతి గారు చైర్పర్సన్గా ఒక పార్లమెంటరీ కమిటీని వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అప్పటి నుండి నేటి దాకా వామపక్ష పార్టీలు కానీ వామపక్షాల తరఫున గెలిచిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అనేక సార్లు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది, రెండో వైపు బయట మహిళా సంఘాలు లక్షలాది మంది జెండాలను పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం గొంతెత్తి అనేక పోరాటాలు నడిచినాయి. ఆ పోరాటాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం పాల్గొన్నాం. అంతకుముందు 1996 నుండి జరుగుతున్న చర్చల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ కానీ జనాభా లెక్కలు కానీ ఎలాంటి చర్చలు లేవు. 2010లో ఆ కాలంలో బృందా కరత్ గారు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు, అలానే సిపిఐ ఎంపీలు ఉన్నారు. పెద్ద ఎత్తున రాజ్యసభలో గొడవ జరిగింది. అనివార్యంగా 10లో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేశారు. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఎటువంటి లింక్ పెట్టకుండా మహిళా రిజర్వేషన్ 33% పార్లమెంట్లో అసెంబ్లీలో ఆమోదింప చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. అది నెక్స్ట్ లోక్సభలో ప్రవేశపెడతారు, లోక్సభలో ఆమోదం జరిగింది అని చెప్పేసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతోటి ఆ రోజు రాత్రి మేము అందరం కొవ్వొత్తుల ర్యాలీలు చేసాం. ఒంగోలులో నేను కూడా ఆ ర్యాలీలో భాగస్వాములు అయ్యాం. దేశవ్యాప్తంగా జరిగినాయి. తప్పకుండా లోక్సభలో కూడా ఆమోదం అయ్యిద్ది అనేది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభలో దాన్ని ఆమోదించకుండా మోకాలు అడ్డు పెట్టింది. రాజ్యసభలో ఆమోదించినప్పుడు సుష్మా స్వరాజ్ గారు అప్పుడున్న ఎంపీ ఆమోదించారు. ఇది ఒక మంచి పరిణామం, శుభ పరిణామం, మహిళలు ఒక అడుగు ముందుకు పోవడానికి ఇది అవకాశం ఉండిద్ది అని చెప్పేసి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ప్రకటన చేశారు. బృందా కరత్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ. కాంగ్రెస్ దాన్ని లోక్సభలో పెట్టకుండా అడ్డుపడింది. తర్వాత 2014లో మోడీ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి చాలా అన్యాయం చేసింది, ద్రోహం చేసింది, మేము తప్పకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాము అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం 2014లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 14లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి మామూలు అధికారం కాదు, దాదాపు 226 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 2014 నుండి 2026 వరకు బీజేపీ ఇప్పుడున్న ప్రధానమంత్రి గారే పార్లమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇంత తాత్సారం చేస్తున్నారు అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పోనీ రాజ్యాంగ సవరణ చేయటానికి ఏమైనా తనకు అవకాశం లేదా అంటే ఆ అవకాశం కూడా ఉంది. ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అనుకుంటే 2019లో ఎన్డీఏ కూటమికి 356 సీట్లు వచ్చినాయి. రాజ్యాంగ సవరణ చేసే అంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఇప్పుడేదో ముసలి కన్నీరు కారుస్తూ ఇదేదో అబార్షన్ జరిగిపోయింది అనే పద్ధతిలో మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి 2019లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు మోడీ గారు? మాట్లాడకపోగా ఆ రోజు సిపిఎం ఎంపీగా ఉన్న సీతారాం యేచూరి గారు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని పెట్టాలి అని చెప్పేసి చర్చ చేస్తే దాన్ని తిరస్కరించి అసలు చర్చ లేకుండా అవతలికి తోసి నెట్టేశారు. అప్పుడున్న అఖిల భారత మహిళా సంఘం ఆల్ ఇండియా అధ్యక్షురాలు శ్రీమతి, ఆమె ఎంపీగా ఉంది. ఆమె టైంలో కూడా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరగాలి అని చెప్పేసి పెడితే దాన్ని తోసి పక్కన పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరగటానికి మాత్రం ప్రస్తుత ప్రధాన
ఆమోదించుకున్నారు. ఈరోజు రైతులకు నష్టం చేసే రైతాంగ ఉద్యమం మనందరికీ తెలుసు. పెద్ద ఎత్తున ఈరోజు రైతులు ఆత్మహత్యలకి పురికొల్పే విధంగా, రైతుల నుండి భూములు లాక్కునే విధంగా, కార్పొరేట్లకి అనుకూలంగా ఈరోజు రైతు నల్ల చట్టాలు తీసుకొస్తే దీన్ని లక్షల మంది వ్యతిరేకించారు, సంవత్సరాల పాటు పోరాడారు. అయినా లెక్క చేయకుండా రైతుల నల్ల చట్టాలని పార్లమెంట్లో ఆమోదింపజేశారు. మరి నీకు మహిళల పట్ల మాత్రం చిత్తశుద్ధి ఉందా? ఈ ఘటనలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంత పెద్ద ఎత్తున అనేక చట్టాలను ఈరోజు ఏకగ్రీవంగా హక్కులను కాలు రాసే చట్టాలన్నీ పార్లమెంట్లో ఆమోదించారు, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఆమోదించలేదు. ఆ తర్వాత కూడా అనేక చర్చ జరిగింది. 2024 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీజేపీ చేసే ఈ దుర్మార్గాలన్నీ ప్రజలు గమనించారు. రాబోయే కాలంలో వాళ్ళ మనుగడికే ముప్పు వస్తుంది అని చెప్పేసి గమనించారు. కాబట్టి అనివార్యంగా 2023లో సెప్టెంబర్లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టారు. మరొకసారి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. కానీ ఆ సమయంలోనే మళ్ళొక రాజ్యాంగ సవరణ చేసి దానికి లింకుగా తను ఏదైతే కోరుకుంటున్నారో జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనని దాన్ని లింక్ పెట్టారు. దీనివల్ల ఇది అమలు చేయడం సాధ్యం కాదు. జనాభా లెక్కలు పదే పదే వాయిదా పడతా ఉన్నాయి. దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుగా లింక్ పెట్టద్దు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలుగా ఉన్న అన్ని పార్టీలు కోరినాయి. లేదు మేము 2026 కల్లా జనాభా లెక్కల్ని పూర్తి చేస్తాము, నెక్స్ట్ 29 కల్లా అమలు జరుగుద్ది అని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పారు. 2026కి జనాభా లెక్కలు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. మనం ఆ రోజే చెప్పాము 2029కి కాదు, కనీసం 2033 కన్నా ఇది సాధ్యమైద్దా లేదా అన్నట్టు ఆ రోజు మన వైపు నుంచి చెప్పడం జరిగింది. అందుకని ఒకవైపు బిల్లు ఆమోదమైంది 2023లో. ఈ 106 రాజ్యాంగ సవరణ కనుక లింకు పెట్టకుండా ఉంటే 2024లోనే బిల్లు కనుక అమలు చేసుంటే ఈ రోజుకి పార్లమెంట్లో మహిళలు 180 మంది ఈరోజు పార్లమెంట్ చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండేది. ఆ మేరకు మహిళల సమస్యలు చైతన్యం పెరిగేది. ఈరోజు మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. 24లో పార్లమెంట్లో ఎన్నికల్లో అమలు చేయనీయకుండా మోసం చేసింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అందుకని వాళ్ళు ఇప్పుడేదో కొత్తగా వచ్చి మేమేదో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అని అనుకుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడిగా మమ్మల్ని ఓడించినవి అని చెప్పేసి ఇప్పుడు మొషలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓడించడం, ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావటం మనం ప్రతిపక్షాలకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే డీలిమిటేషన్ తోటి అట్లనే నియోజకవర్గాల పునర్విభజన కానీ జనాభా లెక్కలకు కానీ లింకు పెట్టి ఈ బిల్లు కనుక ఆమోదం జరిగితే ఈరోజు ఫస్ట్ నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకు అంటే ఈ కాలంలో జనాభాని నియంత్రించాలి అని చెప్పేసి కేంద్ర నిర్ణయాన్ని తూచా తప్పకుండా మన రాష్ట్రాల్లో పాటించాయి. చాలా చోట్ల జనాభా తగ్గిపోయింది, మన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. దీని ఆధారంగా ఈరోజు సీట్లు పెంచుతాను, దాని ఆధారంగా నిష్పత్తి ప్రకారం ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈరోజు పురుష భావజాలం ఏదైతే ఉందో మహిళలకి ఇప్పుడున్న 540 సీట్లు 43 సీట్లు ఇవ్వటానికి ఇష్టం లేదు. ఈ ఎన్డీఏ కూటమికి ఇప్పుడు 850 సీట్లు పెంచుతాను, మళ్ళా దాంట్లో మహిళల కోట ఇస్తాను, ఇయ్యో రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఇది చాలా నష్టము. ఈరోజు ఆ జనాభా నిష్పత్తిని ఆధారంగా మనం తర్వాత అయినా ఈ రిజర్వేషన్ ఈ చట్టం ఆమోదించి జనాభా లెక్కలు తేల్చిన తర్వాత
అలానే నియోజకవర్గాల పునర్విభజన జరిగి అదనపు సీట్లు పెంచిన తర్వాత ఆ కోటాలో మళ్ళీ మహిళలు రిజర్వేషన్ ఇవ్వచ్చు. దాన్నేమి మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కోటాల్లో జనాభా నిష్పత్తిలో ఎస్సీ ఎస్టీలు నిష్పత్తి పెరిగిద్ది. ఆ మేరకు ఆ సీట్లు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని, జనాభా లెక్కల్ని పాటించినందుకు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం మన రాష్ట్రంలో ఉన్న వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, లేకపోతే జనసేన ఎంపీలకు కానీ తెలిసి కూడా ఈరోజు చాలా నాటకంగా ఈరోజు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి కోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్లే కార్డులు పట్టుకొని మహిళలకు ఏదో ప్రతిపక్షాలు ద్రోహం చేసినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మనం ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ద్రోహం చేసింది మహిళలకి అటు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, అట్లనే మన రాష్ట్రంలో ఉన్న 3 రాజకీయ పార్టీలు, ఈ కూటమి ప్రభుత్వం. అందుకని వాళ్ళు చేసిన ద్రోహానికి ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు మహిళలకి వాళ్ళకి చెప్పాలి సమాధానం. అందుకని మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మీకు ఇచ్చిన తీర్మానం ఏదైతే ఉందో తక్షణమే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి. ఏకైక డిమాండ్, ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయ్యింది. ఎటువంటి ఒకటి అర చిన్న అడ్డంకులున్నా దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే. అటువంటివి తొలగించి 29 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి అని చెప్పేసి ఈ తీర్మానాన్ని సిఐటి తరఫున మీ ముందు ప్రవేశపెడుతున్నాం. దీన్ని బలపరచాలని చెప్పేసి, దీన్ని మరింత స్ట్రెంథన్ చేయాలని, మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. అడుగుజాడల్లోనే రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం, ప్రతిపక్షం ఈ పార్టీలన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాయి. ఇవాళ మహిళల రిజర్వేషన్కి వీళ్ళందరూ అడ్డంకిగా ఉన్నారని చెప్పి వాపోతూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రిజర్వేషన్ అమలు కోసం 30 సంవత్సరాలుగా అనేక ఆందోళనలు జరిగాయి, వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే కనుక దీన్ని అమలు చేయడం. ఈ అమలు చేసి ప్రక్రియ కాకుండా కలగలిపి రాజ్యాంగ సవరణ కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మరోపక్క ఇది రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలగలిపి కావాలనే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కుట్ర పన్నింది మహిళలకు రిజర్వేషన్ చట్టసభలో అమలు కాకుండా చేయడం కోసం. బట్ దీన్ని కింద దాకా కార్మిక వర్గం, ఇతర ప్రజా సంఘాల్లో ఉన్న సభ్యుల స్థాయి వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇది అమలు కాకపోవడం వల్ల నష్టం తీర్మానంలో ఏ రాష్ట్రాల్లో పరిస్థితి, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా 8% కంటే లోపే ఉండడం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఈ మహిళా రిజర్వేషన్ రాబోయే 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలి. డీలిమిటేషన్ అదంతా ఉంటే కనుక అది చేసుకున్న తర్వాత దాంట్లో కూడా రిజర్వేషన్ అమలు కావాల్సిందే. కాబట్టి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం పొందుతున్న ఈ కుట్ర ఏదైతే ఉందో దీన్ని బయట పెట్టాల్సిన అవసరంగా ఉందని చెప్పి కోరుతూ ఈ తీర్మానాన్ని బలపరుస్తుంది. కనుక ఈ అంశం అనేది కార్మిక రంగానికి సంబంధించిందిగా భావిస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్న సిఐటి వారికి అభినందన తెలియజేస్తాము. కాంగ్రెస్ మహిళలు భుజం మీద తుపాలు పెట్టి ప్రతిపక్షాలు దెబ్బతీయడం అనేది వాళ్ళ బీజేపీ లక్ష్యం కనబడతా ఉంది. నిజానికి 2023లో బిల్లు ఆమోదం పొందినప్పుడు ఆ రోజే ఈ డీలిమిటేషన్కి జనాభా లెక్కలు ముడి పెడితే అందరూ వ్యతిరేకించాం. ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని రకం కోరాం. అయినా ఆ రోజు 29లో అమలు చేస్తాం, 26లో పూర్తి చేస్తాం ఏంటనే రకంగా చెప్పి చేయించుకున్నారు. సరే, అభ్యంతరం ఉన్నా బిల్లు ఆమోదం పొందాలనే రకంగా ఆ రోజు అందరూ ఆమోదించారు. ఎలాంటి విభేదాలు లేకుండా మొత్తం అందరూ ఆమోదించిన బిల్లుగా ముందుకొచ్చింది.
కానీ ఈరోజు 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం మరొకసారి మళ్ళీ ఆ అంశాన్ని రంగంలో తీసుకొచ్చింది. అయిపోయింది. నారీ శక్తి అధ్యయన బిల్లు చట్టంగా ముందుకు వచ్చింది, అది అమలు చేయాలి. సరే, అమలు చేసేదానికి ఏదైతే బిల్లు పెడుతున్నారో దానికి సంబంధం లేదు. 540 ఉన్నా 850 అయినా ఆ శాతం ప్రకారం రావాలి. ఇవాళ మహిళలకి 50% ఉన్న మహిళలకి ఇచ్చేది 33%. అంటే ఇక ఈ రోజు కూడా పూర్తి శాతం కాదు ఇచ్చేది. దానికి లెక్కలకి ఎందుకు పెడుతున్నారో అంటే అర్థం కాని సమస్య కాదు, అర్థమయ్యే సమస్యే. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఆధిపత్యం కోసం భవిష్యత్తులో ఏ బిల్లు అయినా సరే పార్లమెంట్లో సజావుగా నెగ్గించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా మారుతున్న ఒక హక్కు కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ బిల్లుని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చింది. విడిగా డీలిమిటేషన్ బిల్లు పెడితే ఆ చర్చ వేరే ఉంటుంది. ఈ రాష్ట్రాలకు ఏ రకంగా న్యాయం జరగాలనేది ఒక భాగం. అందరూ ఏం చెప్తా ఉన్నారు, హామీ ఇచ్చారు కదా 50%, అన్ని రాష్ట్రాలకు 50% పెరుగుతున్న రకంగా అంటూ ఉన్నారు. కానీ బిల్లులో ఏముందో ఎవరు తెలియదు. నిజానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ముందు ప్రతిపక్షాలతో కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం, ఇక మా అభిప్రాయం రకమందని చర్చ పెట్టి అభిప్రాయాలు చేసుకొని అప్పుడు పార్లమెంట్లో రావాలి. ఆ పని చేయలేం. కనీసం ఏమన్నా 4 రోజుల ముందు ఇచ్చారా? ఇవ్వాల. అంటే పార్లమెంట్ సమావేశం ముందు సభ్యులకి ఇచ్చి వచ్చి మాట్లాడమంటే ఏ రకంగా మాట్లాడతారు? ఇదంతా కేవలం అంటే చేసే ఉద్దేశం కాదు, ప్రతిపక్షాల మీద నిందేయడం కోసం ఒక ప్రయత్నంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ తీర్మానాల్లో కూడా వాస్తవానికి ఆ రోజు మనం కోరాం, ఇవాళ మహిళలు అనేది రిజర్వేషన్ కావాలి, ఆ రిజర్వేషన్ మీద రిజర్వేషన్ ఉండాలి రకం కూడా ఆలోచించాలి. కేవలం మహిళా సీట్లు కొద్దిగా వచ్చేసి ధనిక వర్గాలు ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళే రకం కాకుండా శ్రామిక మహిళలు అట్టడి వర్గాల మహిళలు కూడా వెళ్ళాలంటే తప్పనిసరిగా అందులో రిజర్వేషన్ ఉండాల్సిందే. ఉంటేనే కింద స్థాయి మహిళలు పైకి వెళ్ళటానికి వీలవుతుంది. లేదంటే మళ్ళీ ఆ దరిదాపుల్లోకి మామూలు మహిళలు అవకాశం రాదు. ఆ విషయం మనం కోరుతా ఉన్నాం. అది మాట్లాడకుండా అది చర్చించకుండా ఈ రకంగా చేయటం అనేది దుర్మార్గమైంది. ఏదేమైనా సరే ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఇంకొక విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో బూచి చూపించాలి, ప్రజల్లో గందరగోళం తీసుకురావాలి. జనరల్గా ఏం చేస్తారు, పాకిస్తాన్ బూచి తీసుకొస్తూ ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏదో ఒక వివాదం సృష్టి పుల్వామానో ఇంకోటి చేస్తూ ఉంటారు. ఈసారి అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ అమెరికాకు మిత్రదేశంగా ఉంది. అమెరికా మోడీకి యజమానిగా ఉన్న పరిస్థితి. అమెరికా ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక పాకిస్తాన్ బూచి అనేది వాళ్ళ అవకాశం లేని పరిస్థితుల్లో 2 రకాలుగా, ఒక రకంగా ప్రతిపక్షాలను దెబ్బతీయవచ్చు, దేశంలో మహిళలందరినీ రెచ్చగొట్టి మహిళా ఓట్లు కొలగొట్టుకునే రకంగా ఒక ప్లాన్తో ఆ పాకిస్తాన్ బూచికి అవకాశం లేక ఈ బూచిని కూడా ముందు తీసుకొచ్చారు. నిజానికి వాళ్ళు తేవాల్సింది కాదు, అయిపోయింది కదా, మళ్ళీ 2009లో 2008లో తీసుకురావాల్సిన విషయం. ఇట్లాంటి ఒక పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సరేదేమైనా చాలా విషయాలు చెప్పారు ఇందాక. అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో మహిళలకు మరింత అన్యాయం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా 2029 అంటే అయిపోయింది కనుక 2000 మొన్న 24 అమలు చేయాలి. 29లో ఎలాంటి లింకులు లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం తప్పనిసరిగా కార్మిక సంఘాలు అందరూ ఐక్యంగా ఉద్యమం చేద్దాం. అలాంటి ఉద్యమంలో మేము కూడా ఇక్కడ ఏదైతే పూర్తిగా సమర్థిస్తూనే ఇది మోడీ పార్లమెంట్లో పెట్టినటువంటి విధానం బోడుగుండుగాను బట్టగుండుకి ముడేసినట్టుంది. అంటే ఇట్లా అమలు చేయడానికి నేను ముందుండానని చెప్పి మీడియాతో గోజీ మీడియా ముందుకు తీసుకొచ్చి పార్లమెంట్లో అమలు చేయకుండా ఉండటం కోసం కావాల్సినటువంటి పన్నాగు మొత్తం పన్నాడు. బయట అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన పార్టీలను కూడా మేము మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు అని చెప్పి మొన్న చెప్పినాయి, అంతకుముందు చెప్పినాయి, నోటిలో చెప్పిన విధంగా. కానీ పార్లమెంట్లో పెట్టడం ఏంటంటే దీనికి కావాలనే వీగిపోయిద్దని చెప్పి తెలిసి కూడా డీలిమిటేషన్కి దీనికి రెండింటికి లింక్ పెట్టి చేసినటువంటి, అందుకని బోడుగుండుకి బట్టగుండుకి అనేటువంటి పద్ధతిలో అనాల్సి వచ్చిందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తాను. రెండోది ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశం అనేది మహిళలకి
బిఆర్ అంబేద్కర్ గారు 1952లోనే మహిళలకు హక్కులు కావాలి, ఆస్తిలో సమభాగం కావాలని చెప్పి అప్పటి నుంచే పోట్లాడారు ఆయన. కానీ మనువాద భావజాలం కలిగినటువంటి మనధర్మం అనేటువంటి కొట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా 80 తర్వాత దీని బిల్లుని ఏ విధంగా మహిళలను బయటికి రానియకుండా చేయాలనేటువంటి తపన ఏదైతుందో అది సాధ్యపడాల. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, మహిళలు మారుతున్నారు, మహిళా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మహిళా చైతన్యం పెరిగిపోయింది. మహిళలందరూ కూడా ఈరోజు చట్టసభల్లో ముందుకు రావాలి, మాకు కావాలి, మేము కూడా ప్రాతినిధ్యం వహించగలం, మేము కూడా ఈ సమాజాన్ని నడపగలమనే స్థితి ముందుకు వచ్చి 1980 తర్వాత ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టింది. ఈ 33 రిజర్వేషన్ పేరుతో మహిళలను మన వైపు లాక్కోవచ్చు అనేటువంటి తపనతో పార్లమెంట్లో పెడుతున్నారు, బయట చెబుతున్నారు మహిళలకి మేము హక్కులు ఇస్తున్నాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో మహిళలను అనగదొక్కేటువంటి భావాజాలం కలిగినటువంటి మనువాదులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ మనువాదుల మధ్య మనం నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే 33 రిజర్వేషనే కాదు, 33 రిజర్వేషన్ అనేది చట్టసభల్లో పెట్టేది. మనం 50% ఉన్నాం ఈ సమాజంలో. మనం కోరుకోవాల్సిందంటే మహిళలుగా 50% రిజర్వేషన్ కావాలని కోరుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, అన్ని రంగాల్లో మనం ముందుండం, రిజర్వేషన్లో కూడా మనం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 33 కాపు భవిష్యత్తులో 50% రిజర్వేషన్ కూడా మన అందరం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఏదైతే తీర్మానాన్ని మళ్ళొకసారి బలపరుస్తూ దాన్ని ఆమోదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. రెండు విషయాలు. ఒకటి, ఈ తీర్మానాన్ని డివైఎఫ్ఐగా బలపరుస్తున్నాము, దానిలో ఒక నిమిషం నేను సపోర్ట్ చేస్తున్నాము. అయితే చాలామంది టీవీ చర్చల్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎక్కువ మంది మహిళా బిల్లు పెట్టారు, అందుకే వీగిపోయింది, ఇట్లా డిస్కషన్ చేస్తున్నారు. కానీ అది అంటే మొన్న పెట్టిన అంటే ఏదైతే 17వ తేదీ పెట్టిన బిల్లు అది మహిళా బిల్లు కాదు, 131వ రాజ్యాంగ సవరణ పెట్టారు. దీన్ని మహిళా బిల్లుగా ఈరోజు మొత్తం గోడింగ్ మీడియా కానీ మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అట్లా ఇంకో 2 బిల్లు లాస్ సంబంధించిన ఒకటిను డీలిమిటేషన్, ఈ రెండింటినీ సరే పెట్టలేదు, విత్డ్రా చేసుకున్నారు. కానీ ప్రచారం అంతా ఈరోజు మహిళా బిల్లు పెట్టాము, ఈ కాంగ్రెస్ ఇతర అన్ని రాజకీయ పార్టీలు ఆపోజ్ చేసినాయి వామపక్షాలు అని చెప్పి ఈరోజు ప్రచారాన్ని ముందుగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇది పెట్టింది మహిళా బిల్లు కదా. ఒకవేళ ఇప్పుడే మహిళా బిల్లు పెడితే మరి 23లో మోడీ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేయించుకున్నాడు. సెప్టెంబర్లో అనుకుంటే 20వ తేదీ రాజ్యసభలో, 21 లోక్సభలో ప్రారంభమైంది, 28వ తేదీన రాష్ట్రపతి గారు సంతం కూడా పెట్టారు. మరి దానికేంటి అదేంటి అనేది అర్థం కావట్లేదు. అందుకనే ఈరోజు ఇది మొదటిది. రెండవది, ఈరోజు ఇందులో వచ్చి చిన్న లింక్ కింద చెప్పారు కదా, 23 దాన్ని నేను చదివాను, మొత్తం 8 పేజీలు ఉంది వాళ్ళు పెట్టిన దాంట్లో. అందులో చిన్న లిటిగేషన్ ఏమంటే ఆర్టికల్ 333A, దీన్ని తీసేస్తే అయిపోద్ది. ఇదేం చెబుతుందంటే దీని మొత్తం సారాంశం జనగణన తర్వాత డీలిమిటేషన్ చేయమని చెబుతుంది. సరే, జనగణన డీలిమిటేషన్ అనేది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి అది జనగణన జరుగుతుంది, అది చూసుకుంటారు. కానీ దీనికి ఏం సంబంధం అనేది, ఇప్పుడుండే పార్లమెంట్ సభ్యుల్లో 543 మంది ఉన్నారు, అందులో 1/3 అన్నారు. 1/3 ఎంత వస్తే అది ఇందాక చెప్పిన లెక్క ప్రకారం 180 అట్లా వస్తుంది రఫ్గా, లేదా 1/8గా ఇవ్వచ్చు. కానీ దీన్ని డీలిమిటేషన్తో లింక్ పెట్టడమే తీవ్రంగా ఆ రోజు ఆక్షేపించారు. 23లో నాకు గుర్తున్నంత వరకు ఆయన టీడీపీ ఎంపీ అనుకుంటున్నాను, కనకమేడల రవీంద్ర గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆయన వీడియో కూడా అంతా ఆన్లైన్లో ఉంది. ఏం చెప్పాడు, దీన్ని మేము తక్షణమే అమలు చేయాలి, అంటే ఎప్పుడు 24 ఎన్నికల నాటికి మహిళలకు ఈ 33% రిజర్వేషన్ అనేటువంటిది అమలు చేయాలని చెప్పాడు. జస్ట్ 4 రోజుల క్రితం ఇంకొక అదే టీడీపీ పార్టీ కృష్ణదేవరాయలు అనుకున్నాను ఎంపీ, దీన్ని బలపరుస్తూ ఆయన ఇది కరెక్ట్, దీన్ని ప్రతిపక్షాలు ఆపోజ్ చేసిన చెబుతున్నారు. అంటే ఒక పార్టీ 2 వాయిస్లు, ఒకసారి ఏమో డీలిమిటేషన్ లింక్ చేయకుండా మాట్లాడతారు వాళ్ళే, ఇంకోసారి ఏమో లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందుకనే ఈరోజు 2 నాలుగు ధోరణి. 18వ తేదీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దూరదర్శన్ అన్ని ఛానళ్ళు మాట్లాడుతూ జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మొసలి కన్నీరు కాకొస్తున్నారు. అసలు మహిళా బిల్లుతో సంబంధం లేకుండా ఏదో భ్రూణహత్య అని చెప్పి దాన్ని అభివర్ణిస్తున్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం మహిళా లోకాన్ని అంతా కూడా అవమానం చేయడం. నిజంగా ఇందాక చెప్పారు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం మహిళలకు సంబంధించిన అన్ని విషయాల మీద. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఒక్క క్లాజ్ని అండర్లైన్ చేసి, అట్లాగే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్నా చేసి
ఏం సాధించాయి చూశారు కదా, మొత్తం పార్లమెంట్లో వీళ్ళు నాటకాలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకి బహుశా మరి ఆయన ఒక్కరోజు ముందు ప్రెస్ మీట్లో ఈ నేషనల్ ఛానల్లో అడిగారు, మీరు రేపు బిల్లు పెడుతున్నారు ప్రత్యేక పార్లమెంట్ సదస్సులు పెట్టి, మీరు సపోర్ట్ చేస్తారంటే ఆల్వేస్ సపోర్ట్ అన్నారు. అప్పటికి ఇంకా 50% అన్న మాట రాలే. పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ సభ్యుడు సంథింగ్ సీనియర్ సభ్యుడు గట్టిగా మాట్లాడితే అప్పుడు 50% అంటే ఇప్పుడున్న సీట్లని 50% మేము పెంచుతాము, అప్పుడైనా సపోర్ట్ చేయండి అన్నారు. అదని పెట్టంటే అది దానిలో కూడా చట్టంలో చూస్తే దానిలో లేదు. 50% నోటి మాట ఉంటుందంట. నోటి మాటలు మనకు తెలుసు కదా, ఒక ప్రధానమంత్రి నోటి మాటకే ప్రత్యేక హోదాకు దిక్కు లేదు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా గారు నోటి మాటతో నమ్మాలంట. లేదా మీరు పర్మిషన్ ఇవ్వండి పోయి దాన్ని సవరణ చేస్తున్నట్టున్నాడు. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఈ చేతిలోనే ఉంటాడు. అమిత్ షా చెప్తే స్పీకర్ ఎండ్ అయింది. అదే లేదు రెండో రోజు పెట్టండి తీసేసి 50% అని చెప్పి. అంటే దేంట్లోనూ నిజాయితీ లేకుండా చట్టంలో ఒక రకంగా ఉంటుంది, వీళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. మొత్తంగా చూసినప్పుడు ఈరోజు మహిళలకి ఇది తీవ్రమైన ద్రోహం చేసిన దొంగలు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు ఆ రోజు హిందూ కోడ్ బిల్లు సంబంధించిన సందర్భం కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో దాన్ని వ్యతిరేకించారు. అసలు ఆస్తుల వాళ్ళకి ఎందుకు వాటని చెప్పిన వాళ్ళ వారసులు ఈరోజు ఈ దేశ మహిళల ఉద్ధారణ కోసం మాట్లాడినట్టు ఈరోజు ఫోటోలు పెడుతున్నారు. అందుకని ఇప్పటికైనా నిజాయితీగా ఉంటే, ఇప్పటికైనా చిత్సుద్ది ఉంటే మహిళా బిల్లులను తక్షణం ఆల్రెడీ రాష్ట్రపతి చెప్పారు కదా, నోటిఫై కూడా అయ్యింది. నోటిఫై ఎప్పుడైనా తెలుసా, చాలా ఆశ్చర్యం ఉంటుంది. 16వ తేదీ నోటిఫై అయింది. ఈ నెల 16వ తేదీ నోటిఫై చేసేది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చేసిన బిల్లును నోటిఫై చేయడం కూడా మర్చిపోయారు. వీళ్ళు మహిళల పట్ల ఉండే భక్తి. అందుకనే రేపు అసెంబ్లీ పెట్టి దీన్ని మళ్ళీ చర్చ చేస్తాడండి. ఏం చర్చ చేస్తారు ముఖ్యమంత్రి గారు? మేము అడుగుతున్నాం, మీకు చేతనైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలవండి. మీ బిల్లులో ఏముందో కనీసం ఒక 6 పేజీల బిల్లు చాలా సింపుల్గానే ఉంది, దాన్ని చదవండి. అందులో ఏమున్నాయి ఏంటి అనేది మాట్లాడండి. అందుకని ఆ రకంగా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలి. ఎవరైతే వాళ్ళు మహిళలకు సంబంధించిన బిల్లు ఉందో దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. సెన్సర్ చేస్తే చేస్తారు తర్వాత. ఇప్పుడు ఇందులో బిల్లు ఉండే లిటిగేషన్ ఏంటంటే దాంట్లో వచ్చిన సవరణ ఏ లెక్కలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం చేయమంటున్నారు. ఆ లెక్కలు మనకు అందుబాటులో ఉంది ఇప్పటిదాకా సెన్సెస్ 2011 సెన్సెస్. దాని ప్రకారం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 20 ఏళ్లలో సంఖ్య పెరిగింది. వాళ్ళు నష్టపోతున్నారు పాపం. 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో 11 లెక్కలు తీసి 30లో అమలు చేయడం అంటే ఏంటి? దీనివల్ల ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కూడా దెబ్బతింటాయి. అందుకని మొత్తంగా ఇది బోగస్. దీన్ని ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కలజాలి. చంద్రబాబు నాయుడు గారు 2024 ఒక మాట, 20 తర్వాత ఇంకో మాట, 26 ఇంకో మాట, ఇట్లాంటి మాటలు మార్చడం అన్యాయం. దక్షిణాదికి సంబంధించిన దానికి సంబంధించి చివరిగా డీలిమిటేషన్ కనుక ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చేస్తే మొత్తం మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిని ఏమన్నా తీసుకుంటే మంచిది. మన వరకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే 50% అనేది చెప్పారో అదైనా చట్టంలో పెట్టాలి. లేదా ఇంకొక కొత్త పద్ధతిగా కొంతమంది మేధావులు 10 మంది చెప్తున్నారు, దాన్నైనా ప్రోటోకాల్ అనే ఒక పద్ధతి దీన్నైనా తీసుకొచ్చి పెడితే మంచిది. ఆ రకంగా రాబోయే రోజుల్లో మనం ఈ దక్షిణ రాష్ట్రాలకు ఏం చేయకుండా మహిళా బిల్లులను బేషరతుగా అమలు చేయాలని చెప్పి మనం ఈ సభ తీర్మానం చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి సిఐటియు శ్రామిక మహిళా సంఘం పెట్టిన యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ మద్దతు తెలుపుతూ ఉంది. ఒక మంచి విషయం మీద పెట్టారు. నాకు ఈ పాలక వర్గాల యొక్క పరిస్థితి చూస్తే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక మాట, లెనిన్ మహర్షి ఒక మాట అంటారు, ఏ నినాదం వెనుక, ఏ మాట వెనుక ఎవరు ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోలేనంతకాలం నిరంతరం మోసపోతూనే ఉంటారు ప్రజలు చెప్పి ఆనాడు లెనిన్ మహర్షి చెప్పాడు. ఈరోజు ఆ యొక్క నినాదాన్ని గుర్తు చేసుకోక తప్పదు. పాలకపక్షం ఉన్నటువంటి బీజేపీ ఒక మతోన్మాద పార్టీ. మతోన్మాదం అంటే అర్థమైంది, మనుస్మృతిని అమలు చేసేటువంటి పార్టీ. మనుస్మృతి ఏం చెప్పింది? చదువుకోవటానికి లేదు, మీరు ఇంటి నుంచి బయటికి రావడానికి లేదు. కాబట్టి అలాంటి మనుస్మృతిని అమలు చేసేటువంటి పాలకపక్షం బీజేపీ ఈ మాట చెబుతుందంటే స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క మాటలు. కాబట్టి కార్యాచరణ కోసం మనం
ప్రారంభంలో గౌరవ అధ్యక్షురాలు ధనలక్ష్మిగా చెప్పారు. మహిళా సంఘం వాళ్ళు చేశారు, మనం కూడా చేస్తే మంచిదని. దానికి నేను చిన్న సవరణ అంటే, చిన్న సూచన అంటే, సూచన మాత్రం ఇది, ఆచరణ మాత్రం మంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలతోనే మనం దీన్ని కొనసాగిద్దామా? రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చర్చ చేయటంలో కరెక్టే, దాన్ని అన్ని దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలను అందరూ కలుపుకొని చర్చ చేయటం కరెక్టు. అదే క్రమంలో ఈ యొక్క స్థితి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని నాకున్న అభిప్రాయం. ఎక్కడైతే క్షేత్రస్థాయిలో మహిళలు, కార్మికులు, అన్ని రకాల ప్రజలు ఈ విషయంలో దొంతరుగా ఉంటా ఉన్నారు, ఆలోచన చేసే పరిస్థితి కాదు. పాలక పక్షాలు ఏం చెబితే అదే చెప్పేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు బీజేపీ యొక్క ఈ యొక్క విషయాన్ని మన రాష్ట్రంలో ఏంటి బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా ఆచరణలో వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు, ఆ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్య అనేది ఇది ప్రజల సమస్య, ఇది ఒక మహిళలకు సంబంధించిన సమస్య. ఈ సమస్యని అన్ని రకాల ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే క్షేత్రస్థాయి నుంచి మన యొక్క కార్యాచరణ ఉండాలనేది నాకున్నటువంటి బలమైన అభిప్రాయం. అందుకోసంగా క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ రకమైన ప్రయత్నం చేస్తే మంచిదనేది, దానికోసంగా కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కూడా అందరినీ కలిసేటట్టు దాంట్లో మనం భాగస్వామ్యం అవుతామని చెప్పి కోరుతూ, రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ రకమైన చర్చ చేసి కింద స్థాయిలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. చివరికి ఇంకో విషయం, ఈరోజు నేను ఇది పార్లమెంట్లో చర్చ జరగగానే పోస్ట్ పెట్టా కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది ఎక్కడ? ఆచరణలో ఏం కనిపిస్తూ ఉంది? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశారు, ముస్లిం మైనార్టీలకి ప్రాధాన్యత చెప్పారు. కానీ అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసిన తర్వాత భారతదేశంలో ఏంటి పరిస్థితి, ముస్లిం మైనార్టీల మీద ఓచుకోతుకోసే విధంగా ఆ రకంగా ముస్లిం మైనార్టీల మీద ఒక దుర్మార్గం ఏంటి ప్రచారం చేసి ఆ రకంగా వాళ్ళు లబ్ధి పొందారు. తర్వాత ఏమైంది? ఈరోజు ఒక గిరిజన మహిళ ముర్ముని రాష్ట్రపతి చేసిన పరిస్థితి. రాష్ట్రపతి చేసి ఆడవాళ్ళకి హక్కులు కల్పిస్తున్నాము, గిరిజనులకి హక్కులు కల్పిస్తా ఉన్నాం, గిరిజనుల ఆదివాసుల కోసం మేము ఉన్నామని చెప్పి బీజేపీ ఒక ప్రచారం చేసి ఆ రకంగా చేసే క్రమంలో ఏం చేసింది? భారతదేశంలో ఎక్కడైతే ఆదివాసులకు సంబంధించిన సమస్యలు ఏదో దానికి సంబంధించిన పక్కన ఆదివాసులు నివసించే సంపద మీద, అతని సంపద మీద దుర్మార్గమైన పద్ధతుల్లో కార్పొరేట్లకు శక్తి చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఒక దళితుడిని పెట్టారు, రామ్నాథ్ కోవింద్ అని చెప్పి ఒక దళితుడిని రాష్ట్రపతి చేశారు. చేసిన తర్వాత ఆయన గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తే ఆ యొక్క పూజని చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆ యొక్క గుడిని అప్రశ్న విధంగా రకం చేసిన పరిస్థితి. కాబట్టి నేను ఇందాక మొదట చెప్పినటువంటి నినాదం వెనక ఎవరు ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోవడానికి ఈరోజు బీజేపీ పాలక పక్ష యొక్క నినాదం పైకి చెప్పేటువంటి మాటలకి ఆచరణలో తన యొక్క విధానం కోసంగా చేసే క్రమంలో మనుస్మృతిని అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మనుస్మృతి అమలయ్యటం అంటే ఈరోజు ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, క్షేత్రస్థాయి ప్రజలకి పేదలకి రక్షణ ఉండదు. ఆ రక్షణ కోసంగా మనం ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా, సామాజిక సంఘాలుగా ఈ రకమైన విషయాలని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళందరినీ మమేకం చేసి ఈ దుర్మార్గమైన మతోన్మాదకు వ్యతిరేకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మహిళలకి 33% రిజర్వేషన్ అనేది 33 కాదు 50 ఇచ్చినా సంతోషమే. ఆకాశంలో సగం ఉన్నారు కాబట్టి ఆకాశం సగం 50% రిజర్వేషన్ అనేది కోసంగా నిలబెట్టడం. ఆ రకంగా బీజేపీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఆ ముగ్గురు కూడా రిజర్వేషన్ అమలు చేసే సీట్లు ఆ రకంగా ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేసి ఆ రకంగా భవన్లు నిలబెట్టడం కోసం అవసరం నిలబెట్టని చెప్పి కోరుకుంటూ నేను లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ యొక్క బండారాన్ని బయట పెట్టేటటువంటి పని, ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా రౌండ్ టేబుల్స్ తర్వాత కార్యాచరణ కూడా, ఇది కూడా కార్యాచరణలో భాగమే. తర్వాత కూడా కింది వరకు దీన్ని మిగిలిన వాళ్ళకి ఎవరితో కలుపుకొని వెళ్ళాలి ఏంటి అనేది ట్రేడ్ యూనియన్ లో కూడా అనేక మంది విస్తారంగా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే మహిళల సమస్యలు ఏదైనా అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, లేకపోతే దాడులు జరిగిన మహిళలు జరిగితే మహిళలే దానికోసం కొట్లాడాలి అనే భావం మన వాళ్ళలో కూడా చాలా మంది ఉంది. సమాజంలో స్త్రీ పురుషులు కలిస్తేనే సమాజం.
కాబట్టి పురుషుల మీద గొడవ జరిగితే పురుషులు, స్త్రీల మీద గొడవ జరిగితే, దాడులు జరిగితే స్త్రీలు ఆందోళన చేయడం కాదు. ఈ భావజాలం ఎవరిదనంటే అది బుద్ధువా భావజాలం, మన భావజాలం కాదు. అందుకని ఏంటంటే మహిళల సమస్యలని కూడా సమాజ సమస్యలు కాబట్టి మనందరి సమస్యగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తీర్మానం మేము పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరితో ముందు మాట్లాడిస్తున్న కారణం కూడా అయితే మన భావజాలం అంతా ఒకటే అనుకో, అది వేరే విషయం. బయట జనాలకు కూడా అది తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కింది స్థాయిలో మనం అవసరమైనటువంటి సెమినార్లు, ర్యాలీలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా సూచన చేస్తూ ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం జూన్ ప్రారంభం నుంచి మేము కూడా విద్యా సంస్థలు అట్లాంటి కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఏమిటంటే బీజేపీ దాని మనవాద సిద్ధాంతం ఉన్నంతకాలం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ఉండడం కోసం చూస్తుంది. అది దాని యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు చట్టం చేసిన పార్లమెంట్లో బీజేపీనే బిల్లు పెట్టినా ఇవన్నీ కూడా దాని రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తుంది. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ని ఆమోదింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే అని ప్రచారం చేయడంలో కూడా విజయవంతమైంది బీజేపీ. కింద స్థాయిలో ప్రజల్లో ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇదేదో నియోజకవర్గాల పునర్విభజన, ఇదంతా పక్కకు పోయి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇదంతా ప్రతిపక్షాలంతా వ్యతిరేకించిందనేది బీజేపీ దీన్ని కింద వరకు తీసుకెళ్ళడం విజయవంతమైంది. మనందరం చూసాం. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత మోడీ గారు మాట్లాడడం, ఇక్కడ దానికి తంతుగా మన రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దానికి అనుకూలంగా ర్యాలీలు చేయడం ఇవన్నీ కూడా చేశారు. వాస్తవంగా 2024లోనే ఈ బిల్లు కనుక అమలైతే 180 సీట్లు వచ్చేవి. ప్రస్తుతం 2024 ముందు 78 సీట్లు ఉన్నాయి. మహిళలు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మహిళా పార్లమెంట్ సభ్యులు. 2024 తర్వాత 74 తగ్గింది. అది అంటే ప్రస్తుతం 13.6% మంది మాత్రమే పార్లమెంట్లో మహిళలు ఉన్నారు. ఇదే బీజేపీ 2023లో చేసినటువంటి చట్టం అనుగుణంగా కనుక ఆ 333A చిన్న సవరణ చేసేసి కనుక చేసి ఉంటే 24లోనే దీన్ని అమలు చేసి కనుక ఉండుంటే ఈ రోజుకి 180 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలకు ఉండే ప్రాతినిధ్యం ఉండేది. అందుకని బీజేపీ ఉన్నంతకాలం ఈ మహిళా రిజర్వేషన్ బిల్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది తప్ప దీన్ని అమలు చేయడం కోసం మాత్రం చూడదు. దీన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా ప్రజా పోరాటం ద్వారానే దీన్ని అమలు చేసుకోగలం. గతంలో రైతాంగ పోరాటం ఎట్లయితే సుదీర్ఘకాలం నడిచిందో అట్లాంటి పోరాటం మళ్ళా జరిగి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాల్సిందే అని పట్టుబడితే ఇప్పుడు రేపు 2029 నాటికి ఈ పునర్విభజన చట్టం అట్లాగే జనగణన ఇవన్నీ లింక్ పెడితే 2029 నాటికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే గతంలో 2002 నుంచి 2008 వరకు దాదాపు పునర్విభజన అంశం చర్చ జరిగి 2009లో చట్టం అయింది, మార్చారు. కాబట్టి దాదాపు 6 ఏళ్ల కాలం పట్టింది గతంలో. ఇప్పుడు కనుక దీన్ని అమలు చేస్తే కనుక ఇంకొక 6, 7, 8 ఇంకా 9 ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 2029 ఎన్నికల నాటికైనా దీన్ని అమలు చేసుకోవాలంటే మనం పోరాటం ద్వారానే అమలు చేసుకోగలం. దాన్ని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వాలు ఏదైనా అమలు చేయాలి అనుకుంటే, ఏదైనా అమలు చేయకూడదు అనుకుంటే తమ విధానాలు ఎలా ఉంటాయో మనకి ఈ మహిళా బిల్లు చక్కటి ఉదాహరణ. 2023లోనే నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో అమలు పొందిన చట్టంలో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని అమలు చేయకుండా మళ్ళీ అదే బిల్లు పేరుతో డీలిమిటేషన్ని ఆమోదించేసుకోవడం కోసం ఆ పేరుతో దీన్ని తీసుకురావడం అనేది చాలా దారుణమైన అంశం. అమలు చేయకుండా ఉండకపోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నంగా చెప్పచ్చు. కానీ కింద సొసైటీలో క్షేత్రస్థాయిలో చాలామంది మహిళా బిల్లును ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకించినాయి అని అపోహపడుతూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు. ఆ అపోహ నుంచి మనం బయటికి తిరగాల్సిన బాధ్యత ప్రజా సంఘాలుగా మన మీద ఉంది. ఇది ప్రధానమైన కర్తవ్యం ఉంది మనకి. ఏదైతే పార్లమెంట్లో దుర్మార్గంగా మహిళా బిల్లుని వ్యతిరేకించారు అని చెప్పి ఒక ప్రకటన ఏదైతే ప్రధానమంత్రి చేశారో, పార్లమెంట్లో సభ్యులు చేశారో దాన్ని కరెక్ట్ కాదు, ఇది ఆల్రెడీ 2023లోనే ఆమోదం పొందింది అని చెప్పి మనం కిందకి తీసుకెళ్లాల్సిన అవసరం. ఆ సందర్భంలో వీళ్ళు చేసిన డీలిమిటేషన్ని అమలు చేయించుకోవడం కోసం కుట్రను కూడా బహిర్గతం చేయాల్సిన పని ఇది ప్రజా సంఘాలుగా ప్రధాన కర్తవ్యంగా మన మీద ఉందని ఈ సందర్భంగా చెప్తాం. ఈ లక్ష్యం
మహిళా బిల్లు లక్ష్యం ఏదైతే ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామీణ పట్టణ పంచాయతీ రాజుల్లో 33% ఏదైతే సమర్థవంతంగా అమలు జరుగుతుందో దీన్ని రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ తీసుకురావడానికి మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఇది మరింతగా మహిళా శక్తికి, మహిళా రాజకీయ శక్తికి, చట్టసభల్లో చట్టాలు చేసే దాంట్లో మహిళల యొక్క భాగస్వామ్యం పెంచడానికి పరిపూర్ణంగా ఇది ఉపయోగపడుతూ ఉంది. మహిళా సాధికారత, మహిళా సమానత్వం ఇవన్నీ రావాలంటే తప్పనిసరిగా ఈ చట్టం అమల్లోకి రావాలి. కానీ ఈ సందర్భంలో సామాజిక న్యాయాన్ని కూడా చూడాలి. ఈ చట్టంలో సాధారణ మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఓబీసీ మైనారిటీ వాళ్ళకి ఇటువంటి కోటా ఇందులో పేర్కొనబడలేదు. ఇది లేకుండానే సామాజిక న్యాయం అని మనం ఎలా చెప్తాం ఆ బిల్లులో? కాబట్టి దానికి కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక రాజకీయ కోణం, ఇది చారిత్రాత్మక బిల్లు, దీన్ని అమలు చేసేయాలి అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో 2024 ఎన్నికల్లో ఎందుకు చేయలేరు? 2023లో అమలు చట్టం అయిపోతే కనీసం 2029లో కూడా అమలు చేయడానికి ఎందుకు మీకు అవకాశం ఉన్నదాన్ని చేయట్లేదు? కాబట్టి దీని వెనుక ఏదైతే రాజకీయ కోణం ఉందో ఎన్నికలకు ముందే ఇది మాత్రం వచ్చిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకి మనం ప్రజా సంఘాలుగా ఈ బిల్లులో ఉన్న లోటుపాట్లను చెప్పాలి. ప్రధానంగా ఈ బిల్లు ఎప్పుడో ఆమోదించబడింది కానీ అమలు చేయడానికి వీళ్ళకి మనసు ఒప్పట్లేదు అని మనం ప్రజా సంఘాలుగా మనం కిందకి తీసుకురావాల్సిన అవసరం నేను చెప్తూ ఏదైతే ఈరోజు తీర్మానం పెట్టారో 2029 చట్టసభల ఎన్నికల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మద్దతు తెలుపుతూ యూటీఎఫ్ పక్షాన మీరు చేసే పోరాటాలకి మేము ఎప్పుడు ఉంటామని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఐక్య రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికే అన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వీలైనన్ని ఎక్కువ చోట్ల అన్ని జిల్లాల కేంద్రాలలో కనీసం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది, అలాగే కర్నూలులో కూడా ఈరోజు పెట్టారు. అలాగే ఇప్పుడు సిఐటి కానీ లేదంటే యూటీఎఫ్ ఏ సంఘాలైనా కలిసి వచ్చే వాళ్ళందరినీ, సంఘాలే కాదు కలిసి వచ్చే మేధావర్గం కానీ కవులు అందరితోటిగా కలిపి, ఇదేదో మహిళా రిజర్వేషన్ అంటే మహిళలకు సంబంధించిందే కాదు, అందరినీ కలుపుకొని పోయి విస్తృతంగా మనము కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు మన రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు ఎండగట్టడానికి ఇది ఒక సూచన. మనము అందరము ఈ 33% రిజర్వేషన్ అనేది ఏదో మహిళలు అనేదే కాదు, డీలిమిటేషన్ నియోజకవర్గాల ప్రాతిపదికన చూస్తే మాత్రము ఒక 33% రిజర్వేషన్ ఒక్కటే కాదు, చాలామంది నిపుణులు చెప్తున్నారు 33% రిజర్వేషన్ అనేది ఒక సాకుతోటిగా ఈరోజు వెనక్కి నెట్టేశారనేది కూడా ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ప్రధానంగా రాజకీయ పార్టీలు కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మనందరం చూసినాం. 33% రిజర్వేషన్ కోసము దేశవ్యాప్తంగా కూడా పిలుపిచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత ముంబైలో ర్యాలీలో మొత్తం ఇచ్చేసినారు. ఆ అమ్మాయి ఒక స్కూల్కి వెళ్తూ ఆ స్కూల్ అయిపోయిన తర్వాత పాపను తీసుకొని రావడంలో లేట్ అయిందని చెప్పేసి ఎదురు మాట్లాడింది. ఆ అమ్మాయి పైన కేసు పెట్టారు. ఇది మామూలుగా మనం చెప్తాం కదా, ముందే పిచ్చోళ్ళు ఎట్లా తిరుగుతారు అనేది కూడా మనకు అర్థం కదా. ఆ పిచ్చోళ్ళు చేతిలోకి రాయిస్తే ఇంతగా విజృంభిస్తారు. అట్లా ఉంది కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. అందుకని నియోజకవర్గాల ప్రాతిపదికన చూసుకున్నా కానీ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. అలాగే ఏదైతే హిందీ రాష్ట్రాలు ఉన్నాయో ఎక్కువ సీట్లు అక్కడ ఉంటే కనుక ఈ 5 రాష్ట్రాలు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే నిధులు కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ లేదంటే కనుక మనం పార్లమెంట్లో మాట్లాడేదానికి కూడా అర్హత కోల్పోతాము, మా రాష్ట్రాలకు వచ్చే వాటా కూడా కోల్పోతాము అనేది కూడా ఇది దీంట్లో ముఖ్య సారాంశం. ఏదో 33% రిజర్వేషన్ అని చెప్పేసి గగ్గోలు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఈరోజు 33% ఇట్లా పెట్టుకొని రేపు నోరెత్తనీయకుండా మన ఈ 5 రాష్ట్రాల్లో ఉండే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో నోరెత్తనీయకుండా ఉండేదానికి మీరు ఏం చెప్పినా కానీ సాగదు. అదే అర్థం కావడం లేదు. ఇక్కడున్న 3 ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నారీ శక్తి లేదంటే కనుక మహిళలు ఉద్ధరిస్తామని ఇక్కడ రాష్ట్రం చెప్తున్నారు. నారీ శక్తి అంటే మణిపూర్లో జరుగుతున్న ఘటన నారీ శక్తి కనపరాలేదా? ఈనాటికి జరుగుతోంది. అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నావు ఘటన నారీ శక్తి కనిపించలేదా? జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నది నారీ శక్తి కనిపించట్లేదా? లేదు నిన్నగాక మొన్న 10 రోజుల కిందట కడపలో రామకృష్ణ అమ్మాయి పైన చంపేశారు. అది
నారీ శక్తి కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహిళలపైన దాడులు అత్యాచారాలు జరుగుతుంటే నారీ శక్తి కనపడడం లేదు ప్రధాన పక్ష ఇక్కడున్న పార్టీల నాయకులకు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ. ఈరోజు రాష్ట్రంలో ఎవరు కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే అటు పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు. మోదీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అనుకూలంగా మాట్లాడకపోతే రేపు జైల్లో వేస్తారని ఒక భయం. ఈరోజు స్టాలిన్ ఎన్నికలు జరిగినప్పుడు తమిళనాడులో జరిగినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం తమిళనాడుని దిగ్బంధన ఇస్తాము, మేము బైకాట్ చేస్తాము, మొత్తం అని నిరసనలు వ్యక్తం చేస్తామని కూడా స్టాలిన్ ముందుగానే ప్రకటించినాడు. మరి మీరు ఎందుకు ఆ ధైర్యం లేకుండా పోతుంది ఇక్కడున్న రాజకీయ నాయకులకు? అందుకని ఇది ఎంత చేతగాంటారో మోదీ చేతిలో ఉన్నారు కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ దానిపైన రేపు 4వ తేదీన అన్ని మహిళా సంఘాలు ఇప్పుడు సిఐటియు అందరం కలిసి వచ్చే సంఘాలతోటిగా 2K రన్ పెట్టాలని అనుకోవడం నిర్ణయించడం జరిగింది మన రౌండ్ టేబుల్ సమావేశంలో. మీరందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ దాంట్లో 2K రన్లో కూడా పాల్గొనాలని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ అందరము ఒకసారి కూర్చొని 1వ తేదీ సాయంత్రం అంటే మేడే ఉంది కాబట్టి 2వ తేదీ సాయంత్రం కూర్చోవాలనేది అనుకోవడం జరిగింది. అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున చేస్తే సరిపోతుంది. ఏదో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశమో రేపు 2K రన్నో లేకపోతే ఇది కాదు, ఇది స్పాంటేనియస్గా చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా ఉంటుంది. అందుకని డీలిమిటేషన్ పేరుతో కాకుండా ఏదైతే 2023లో ఏదైతే ఉందో డీలిమిటేషన్ కాకుండా 33% రిజర్వేషన్ ఇవ్వాలా. ఆల్రెడీ చేసాం, దాన్ని అమలు చట్టం చేసిన అమలు చేయకుండా వచ్చిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాలది. అందుకని దీనికి వెనక చాలా రాజకీయ కుట్రలు ఉన్నాయి. మనం చూస్తానే రోజు పేపర్లో కానీ లేదంటే కనుక చాలా టీవీలో వచ్చే ప్రముఖులు మేధావర్గులు దీని వెనక చాలా ఉంది. అందుకని ఇప్పుడు మనం అందరం అర్థం చేస్తూ రాబోయే కాలంలో ఈ డీలిమిటేషన్ దానిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ విషయాలన్నీ మాట్లాడారు. అందరికీ తెలుసు మహిళల భుజాల మీద 131 సవరణ బిల్లు అనేది పెట్టి డీలిమిటేషన్ తుపాకీ పెట్టి మహిళా బిల్లుని వాళ్ళు మనసులో ఏదైతే అనుకున్నారో అదే చేసేశారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్కి ఒక భయం ఉంది, ఎక్కడ ప్రతిపక్షాలు కూడా అనుకూలించి ఈ బిల్లుని పాస్ అయిపోతుందోనని. అందువల్ల అతి తెలివితేటలు అంటారు వీటిల్ని. కాబట్టి అయితే దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షాలు ముఖ్యంగా వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ విషయంలో ఉండేటువంటి ఒక ప్రమాదాన్ని గుర్తించి డీలిమిటేషన్ బిల్లుకి తర్వాత ఈ బిల్లుకి మధ్య సంబంధాన్ని విడగొట్టాల్సిందే అని చెప్పి పట్టుబట్టడమే కాకుండా నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో మన దేశం మీదకి ఎప్పుడు మన యొక్క ఐకమత్యాన్ని ఏకత్వాన్ని ఎప్పుడు ఎవరైనా సరే డిస్టర్బ్ చేయాలని చూస్తారో ఖచ్చితంగా ఆ టైంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి మాత్రం ఈ భారతీయ రక్తంలోనే ఈ భారతీయ తత్వంలోనే ఉందనేది మాత్రం మొన్న ఒకసారి రుజువైంది. ఎందుకంటే అదే కనుక సవ్యంగా జరుగుంటే ఖచ్చితంగా ఈ దేశం 2 ముక్కలైపోయేది. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా చాలా పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి మొదటిసారిగా. అయితే ఈ ప్రమాదాన్ని తప్పించడంతో పాటుగా మన మీద చాలా పెద్ద బాధ్యత ఈరోజు పడింది. ఏంటంటే అది ఒకటి, ఈ సీట్లతోనే 543 సీట్లతోనే పునర్విభజన చేయించుకోవాలి. దానిలో ఉండేటువంటి లోటుపాట్లని తర్వాత కులగణన జనగణన చేసి తర్వాత దాన్ని కొనసాగించుకోవాలి. కాబట్టి ఎందుకంటే కులగణన అంటున్నారంటే ఎందుకు వాళ్ళు చేయరంటే ఈరోజు ఈ దేశంలో ఓబీసీలు ఒక 60% ఉంటారనేది ఒక ఊహాజనితమైనటువంటి లెక్క. అంటే ఎప్పుడైతే కులగణన జనగణనలో ఓబీసీలు ఎక్కువ అవుతాయో ఒక సంఖ్య తెలుస్తుందో సీట్ల సంఖ్య కూడా దానికి అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం కూడా లేకుండా మహిళా బిల్లుని పక్కన పెట్టి డీలిమిటేషన్ 2 కలిపి చేయాలనేది ఒక కుట్ర. దీని గురించి అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా చాలా విస్తారంగా ఉంది కాబట్టి మీరు అన్నట్లుగా ఒక ఎడ్యుకేటెడ్ విద్యావంతుల్లో కొంత ఉద్యమాల్లో ఉండే వాళ్ళకు మాత్రం వీళ్ళ కుట్ర చాలా ఈజీగా అర్థమైంది. ఇంకా కింది స్థాయిలో మన ధనలక్ష్మి చెప్పినట్టుగా
రోజువారీ పనులు చేసుకుంటూ అసలు ఈ రోజు జీవనం ఎలా గడపకోవాలనుకునే వాళ్ళకి ఎలాగూ ఈ సీట్లు పెరిగినా ఉపయోగం లేదు, పెరగకపోయినా ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళలో మాత్రం ఈ చైతన్యం లేదు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన చైతన్యం ఏంటంటే నిజంగానే మహిళలు మనం అనుకున్నట్లుగా 180 సీట్లు కనుక మన సంఖ్య పెరిగితే 33.3% పెరిగితే ఆ రోజువారీ పనులు చేసుకుంటున్న మహిళలకు కూడా చాలా మంచి మార్పులు వస్తాయి, మంచి చట్టాలు వస్తాయి, మంచి జరుగుతుందనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా మన భారతీయ మహిళా సమాజం ఉంది. కాబట్టి మనందరం ఇక్కడ రౌండ్ టేబుల్ అనేది ఈ ఉద్యమాల్లో ఎప్పుడైనా చర్చ అనేది ఒక రూపం. ఈ చర్చలు కింది స్థాయి వరకు వెళ్ళిన తర్వాతే కార్యరూపం దాల్చడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక సీక్వెన్స్. కాబట్టి చర్చలు ఇంకా ఎక్కువ జరగాలి. ఆ తర్వాత దీన్ని ఉద్యమ రూపంగా మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ చర్చలు మరింత అన్ని జిల్లాల్లో, అన్ని సెంటర్స్లో జరపాలని, అదేవిధంగా ఇప్పుడే సావిత్రి గారు చెప్పారు 2K రన్ అంటే ఇది మామూలు జనంలో కూడా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడేదానికి. థ్యాంక్ యూ. ఒకటి. రెండోది, ఇప్పుడున్న మీరు పెట్టినటువంటి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇది ఇప్పుడు వరకు ఉండేటువంటి, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పెడుతుంది. మోడీ గారు తెచ్చినటువంటి బిల్లుని, మోడీ గారి విధానాన్ని బలపరుస్తూ ప్రత్యేక అసెంబ్లీ జరుగుతుంది. చంద్రబాబు గారు ఎవరు లేరు, నిర్వాహకులు లేకుండా నేను చెప్పినట్టు బాగాలేదు. మీ తరపున సుప్రజ గారు మీకు సమాచారం ఇస్తే మీరు కూడా డేట్లు చెప్పలే, డేట్లు చెప్తారు. డేట్లతో సంబంధం లేకుండా ప్రత్యేక అసెంబ్లీ నాటికి, అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ వచ్చే నాటికి చేయాల్సిన ఒక కార్యక్రమం. ఎమ్మెల్యేల మీద ప్రెజర్ తీసుకురావాలి. మోడీ తెచ్చినటువంటి మార్పులు, డీలిమిటేషన్ కానీ జనాభా లెక్కలు కానీ ఇవి మహిళలకు ద్రోహం చేయటం కోసం తెచ్చినాయి. ఇది సరైన పద్ధతి కాదు. అటువంటి దాన్ని బలపరచడం కోసం ఇక్కడ ప్రత్యేక అసెంబ్లీ జరపటం ఇది మరింత బాధాకరం. కాబట్టి మీరు జరిపే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో 2029 జనరల్ ఎన్నికల్లో ఏదైతే 2023లో ఆమోదం పొందిందో బిల్లు, ఆ బిల్లుని యథాతథంగా అమలు చేయాలి అని పెట్టి ఆ రకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ రిప్రజెంటేషన్ చేయాలి. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరి మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు చంద్రబాబు కొద్దిగా వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండో డిమాండ్, ఇప్పుడు మీరు పెట్టిన దానిలో రెండో డిమాండ్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో లేదా పార్లమెంట్ ఎన్నికలు 2029లో ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మన అసెంబ్లీ, మన మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు మన రాష్ట్రంలో. ఆల్రెడీ ఇప్పుడు పాలన అంతా కూడా మున్సిపాలిటీల పాలన అంతా అధికారుల చేతిలో ఉంది. కాబట్టి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావడానికి. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తావా లేదా అని చెప్పి మా మహిళలందరినీ తీసుకెళ్ళి మహిళలు, పురుషులు వచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చే పని చేయాలి. ఆ రకమైనటువంటి చేయాలి. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ని, రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతాయి, ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థలు. కాబట్టి గవర్నర్ మీద, అట్లాగే చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు స్థానిక సంస్థలతో ప్రారంభించండి అనేటువంటిది, ఈ రకమైనటువంటి డిమాండ్ని కూడా ముందుకు తీసుకొస్తే చంద్రబాబు గారు మోడీ గారిని బలపరచడమా, లేదు ఈ జనాభాకి ఇక్కడున్న మన రాష్ట్ర జనాభాకి సమాధానం చెప్పుకోలేక ఇరకాటంలో పడటమా, ఆ రకంగా పొలిటికల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాలి. జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడబలుక్కొని ఇప్పుడు దాకా 30 ఏళ్ల పాటు ఈ బిల్లు ఆమోదం కాలేదంటే ఇదేదో పాపం మోడీ గారు నిన్న కాక మన కళ్ళు తెరిచినట్టు, కొంతమంది కళ్ళు తెరిచినట్టు చెప్పుకుంటున్నాం. మహిళా బిల్లు అంటే భారతదేశం ఇప్పటికీ పురుషాధిక్య ప్రపంచం. ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉంది కాబట్టి 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా అమలు కావట్లేదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మహిళలు సర్పంచ్లు అవుతున్నారు. మహిళా సర్పంచ్ పక్కన కూర్చుంటుంది, మొగుడు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. జరుగుతున్నది అదే. ఈరోజు మీరు ధనలక్ష్మి గారు చెప్పాలి. ధనలక్ష్మి గారు వార్డు మెంబర్ గెలిచి మా పెళ్ళైన కొత్తలో వార్డు మెంబర్ అయితే సర్పంచ్ మహిళను పక్కన కూర్చోబెట్టాడు, భర్త వచ్చి అక్కడ కూర్చున్నాడు. సంవత్సరం పాటు ఘర్షణ పడింది ఆమె సర్పంచ్ని వెళ్ళిపోయి.
సమావేశాలు జరగల. ఇదిగో ఈ సిపిఎం ఒక్కతే ఉంది, ఈ ఒక్కతే ఉండి అడ్డుకుంటుంది, మా మీటింగ్ జరగకుండా ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రచారం చేస్తుంది, తెలుగుదేశం కూటమి ప్రచారం చేస్తుంది. మనందరం అనుకుంటున్నాం వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయడానికి మీడియా అంత ఎవరి చేతిలో ఉంది? బుద్ధవర్గం చేతిలో ఉంది, అధికార పార్టీ చేతిలో ఉంది, పురుషాధిక ప్రపంచం చేతిలో ఉంది. కాబట్టి ఆ మీడియా మన చేతుల్లో లేదు. మనకున్న ఆయుధాలు ఏంటి? మనకున్న ఆయుధాలు జనం దగ్గరికి వెళ్ళటం, మన సంఘాలు, ఆ సంఘాల్లో సమావేశాలు పెట్టడం, మనకున్నటువంటి కార్యకర్తల్ని ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాని ఉపయోగపెట్టుకోవాలి. ఆ రకంగా సోషల్ మీడియాని ఉపయోగపెట్టుకొని బీజేపీ డీలిమిటేషన్తో చేస్తున్నా, జనాభా సవరణతో చేస్తున్నటువంటి మనం ఏమనుకున్నాం? ఉత్తర భారతదేశానికి న్యాయం జరుగుతుంది, ఇక్కడనే ఉత్తర భారతదేశంలో మహిళలకు న్యాయం జరుగుతుంది. మరి ఈ సీట్లు పెరగటం వల్ల అక్కడ మహిళలు కూడా ఎక్కువ మంది వస్తారుగా. పొలిటికల్గా చూసినప్పుడు ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయటం కోసం రాబోయే రోజుల్లో బీజేపీ చేస్తున్న కుట్ర భారతదేశాన్ని రెండుగా విభజించబోతుంది. ఏ రకంగా విభజించబోతుంది అంటే దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఎంపీలు లేరు, డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాలను ఎండగట్టి రాష్ట్రాల్లో, ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి లేదు, వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేరు, కేవలం స్వార్థం, వాళ్ళ అధికార ప్రాపకం కోసమే ఇటువంటి వాటిని పెడుతున్నారు అనేటువంటిది జనంలోకి తీసుకెళ్ళాలి. ఆ రకంగా మహిళలకు సంబంధించి కూడా మనం చూసినప్పుడు మహిళలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటితో పాటు చట్టసభల్లో రావాల్సినటువంటి అమలు కోసం జరగాల్సినటువంటి కృషిని కింది దాకా తీసుకెళ్లేటువంటి పని చేయాలి. ఆ రకంగా ఇప్పుడు ఒక కార్యాచరణ మీరు అనుకుంటే 175 మంది ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళాలి తక్షణమే. ఇది సీరియస్ విషయం. జిల్లాలో రౌండ్ టేబుల్ పెడతామా లేదనేది నెక్స్ట్. ఇప్పుడు ఆ ప్రత్యేక అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ నాటికి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి, ఎమ్మెల్సీల మీద ఒత్తిడి, మంత్రుల దగ్గరికి జనాన్ని తీసుకెళ్ళి మంత్రుల మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఒక రకంగా ఒక రాజకీయ వాతావరణాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అది మహిళా సంఘాలు కానీ అట్లా ఇతర కార్మిక సంఘాలని ఆ రకంగా చర్చలోకి తీసుకొచ్చి కార్యాచరణలోకి వెళ్ళటం మంచిది అనేది నా ప్రతిపాదన. ఇక మనం భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు భారతదేశంలో తరతరాలుగా మహిళల్ని వంటింటి కుందేలుగా చూశారు. వంటింటి కుందేలే కాదు, అసలు మహిళలు అంటే మనుషులు కాదు, మగవాడు కోరికలు తీర్చేవాళ్ళు అని చెప్పే పాత్రలు తరతరాలుగా జరిగినటువంటిది. ఇప్పుడు ఆ మహిళలకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు, ఉద్యమాలు, మనం జ్యోతిబా పూలే గురించి చెప్పుకుంటున్నాం. మహిళలు చదువు చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తే సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి ఆమె ద్వారా మహిళలు చెబితే మగాళ్ళంతా కలిసి ఆమెను కొట్టారు, చదువు చెప్పనీయకుండా చేశారు, అడ్డుకున్నారు. ఇటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు, ఇట్లాంటి సంఘ సంస్కర్త చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ త్యాగదనులు, ఆ త్యాగాల ఫలితంగానే ఈరోజు మహిళలకు సంబంధించి చదువు కానీ సమాజంలో మేము కూడా మగాళ్ళతో పాటు సమానం అనేటువంటిది. అట్లాగే ఇలా అన్ని రంగాల్లో మహిళలు రాణించగలుగుతున్నారంటే అనేక మంది త్యాగదనులు చేసినటువంటి కృషి ఉంది. అటువంటి త్యాగదనుల యొక్క కృషిని, అట్లాంటి వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కోరుతూ, రేపు జరిగేటువంటి కృషిలో మున్సిపల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే మున్సిపల్ కావచ్చు, ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అట్లాగే ముఠా కార్మికులు ఉండే మహిళలు, ఇటువంటి వాళ్ళని కూడా చైతన్యవంతం చేసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది రేపు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఏమైనా వస్తే సుబ్రహ్మ గారికో, సావిత్రి గారికో, లేకపోతే సుప్రజ గారికో ఇట్లాంటి వాళ్ళకి రావచ్చాం. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాదు, ఇది మహిళల సమున్నత, సమాన గౌరవం. ఆ సమాన గౌరవం కోసం జరగాల్సిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరినీ ఎడ్యుకేట్ చేసి కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడానికి అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తాం. మహిళలకు 33% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, దానికి ఏ రకమైన షరతులు పెట్టకూడదు అన్నదాన్ని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మొదటిది 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, దశల వారీగా దాన్ని 50% తీసుకెళ్ళాలి అన్నది కూడా మా సూచన. రెండవది, ఇది 2029 ఎలక్షన్ వరకు కాకుండా వెంటనే నిన్నను ఏ అర్జెన్సీతో అయితే ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో సమావేశాలు పెట్టారో మళ్ళీ వెంటనే పెట్టి ఈ షరతులు ఏమీ లేకుండా వెంటనే అమలు జరిగేలాగా నిర్ణయం తీసుకోవాలి. మూడవది, ఈ రాష్ట్ర అసెంబ్లీ కూడా సమావేశపరుస్తారని తెలుస్తోంది. ఉమామేశ్వర గారు చెప్పినట్టుగా వెంటనే అందరూ ఎమ్మెల్యేలని కలిసి వెంటనే ఈ షరతులు లేకుండా ఈ తీర్మానం ప్రకారం రిజర్వేషన్ అమలు అయ్యేలాగా మీరు అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి. సామాన్య ప్రజలకి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సింది, మిగిలిన అంశాలతో లింక్ పెట్టకుండా మహిళా రిజర్వేషన్కి సంబంధించి చెప్పాలి. ఈరోజు ఉన్న ప్రభుత్వం, మనవాద ప్రభుత్వం, మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలి,
పిల్లల్ని కనడానికే పరిమితం అవ్వాలనే భావజాలం వాళ్ళకి ఉంది. కానీ అది వీళ్ళకి తెలియజేయాలంటే ఈ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ఆ రోజు నుండి పూర్తి మెజారిటీ ఉంది. వాళ్ళు చేయాలనుకుంటే వెంటనే చేయగలరు, కానీ కావాలనే చేయలేదు అన్నది చెప్పాలి. వాళ్ళు చేయాలనుకున్న కార్మికులకు వ్యతిరేకమైన బిల్లులు, అలాగే రైతులకు వ్యతిరేకమైన బిల్లులు కూడా చేశారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి చేయలేదు. అది కూడా ఈ మొన్నటి సమావేశాల్లో వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ప్రతిపక్షాలని సంప్రదించి వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని సరైన చర్చ చేస్తుంటే వెంటనే వచ్చుండేది. కానీ వాళ్ళు రాజకీయ లబ్ధితో మాత్రమే ఈ ప్రయత్నం చేశారన్నది మహిళలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ క్షేత్రస్థాయిలో చేసే అన్ని ప్రయత్నాలకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మీతో పాటు ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చేయాలి. మోడీ ప్రభుత్వం అలాగే ఎన్డీఏ ఒక కుట్రకు పాల్పడింది. ఒకటి మహిళా బిల్లుని రిజర్వేషన్లు తీసుకురావడానికి దానికి ఇష్టం లేకపోవటం ఒకటైతే, మరొకటి ఎన్డీఏ ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కానీ ఇతర పక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మహిళా బిల్లుకు వ్యతిరేకం అని ప్రజల్లో ప్రచారం చేసేదానికి, ఒక నాటకం ఆడేదానికి కూడా ఈ బిల్లుని ఉపయోగించింది. ఇంకో ముఖ్యమైనది ఏమంటే, డీలిమిటేషన్ బిల్లుకి మహిళా బిల్లుకి లింక్ పెట్టి ఒకేసారి పార్లమెంట్లో పెట్టి డీలిమిటేషన్ బిల్లుని కూడా పాస్ చేయడం అబద్ధాలతో పచ్చి అబద్ధాలతో పార్లమెంట్లో అమిత్ షా చెప్పాడు అబద్ధాలు. అంటే 543 ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల మీదనే 50% అందరికీ పెరుగుతాయని అబద్ధాలు చెప్పాడు. అంటే అబద్ధాలు చెప్పినటువంటి అబద్ధాలను కూడా చంద్రబాబు నాయుడు కావాలనే మద్దతు ఇచ్చాడు. నమ్మాడు కాదు, మద్దతు ఇచ్చాడు. తెలిసి కూడా మద్దతు ఇచ్చాడు. చంద్రబాబుకి తెలియదని కాదు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అలాగే ఆయనకు కూడా తెలుసు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. వీళ్ళందరూ తెలిసి ఎన్డీఏకి అమ్ముడుపోయారు కాబట్టి, మోడీకి అమ్ముడుపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. మోడీ కాళ్ళ దగ్గర వాళ్ళంతా ఉన్నారు కాబట్టి దీని గురించి ఏం మాట్లాడలే. చంద్రబాబు నాయుడు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడంటే, అసలు పెద్ద ఎత్తున ప్రచారం చేయండి రాష్ట్రంలో, మహిళా బిల్లుని ఎవరైతే పాస్ కాకుండా అడ్డుకున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయండి అని చెప్పి సిగ్గు లేకుండా ఆయన చెప్పడం అనేది, ఆయన కరెక్ట్గా మనం బహిర్గతం చేయగలిగితే ఆయన చేసేటువంటి మాటలను కానీ చాలా దారుణంగా చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలంటే 2023లో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో 2029 ఎన్నికల నాటికి అమలయ్యే విధంగా ఏమన్నా 1-2 అమెండ్మెంట్లు అవసరం అయితే ఆ రకంగా చేసి వెంటనే దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి డిమాండ్ చేయాలి. అలాగే ఈ డీలిమిటేషన్ బిల్లు లింక్ చేసి ప్రతిపక్ష పార్టీల సభ్యులను కూడా లొంగ తీసుకొని లోపాయకారిగా వాళ్ళతో మాట్లాడి డీలిమిటేషన్ బిల్లు కూడా పాస్ చేసుకోవాలని చూశారు. ఒకవేళ వాళ్ళు లొంగకపోతే మహిళా బిల్లుని వీళ్ళు వ్యతిరేకించారని ప్రచారం చేసుకునేదానికి ఉపయోగించుకోవాలని చూశారు. ఏవైతే ఈ ప్రచారం ఉందో దుష్ట ప్రచారం అంటామా, లేదా ఈ ఒక పెద్ద పన్నాగం అంటామా, మహిళలకు వ్యతిరేకంగా పనినటువంటి పన్నాగం అంటామా, లేదా దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనినటువంటి పన్నాగం అంటామా, వీటిని మాత్రం మనం తప్పకుండా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చెన్నై ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులను అడుగుతున్నాడు, సీట్లు తగ్గుతాయి అంటున్నారు, కానీ 50% పెరుగుతాయని అమిత్ షా చెప్పాడు, ఏ విధంగా తగ్గుతాయి మీరు చెప్పండి అని అడిగాడు. విలేకరులు ఎవరంతా తెలియగలవాళ్ళు ఉంటే ఏ విధంగా తగ్గుతాయి చెప్పాడు అనుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో తల కింద టేబుల్ కింద పెట్టుకోవాల్సి వచ్చింది. అంత దారుణమైనటువంటి లొంగుబాటు అనేది చూపిస్తూ ఉన్నారు. దీన్ని కూడా మనం తప్పకుండా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్కి అవసరమైనటువంటి ప్రచారం కార్యాచరణ కూడా మనం ముందుకు తీసుకెళ్ళటం బాగుంటుంది.
యాక్చువల్గా బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఓడిపోవడం ద్వారా బీజేపీ ఓడిపోయింది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. కానీ నేనేమనుకుంటానంటే బీజేపీ గెలిచింది ఈ విషయంలో. ఎందుకు గెలిచిందని చెప్పానంటే, ఏదైతే బీజేపీ నమ్మిన భావజాలం ఉందో మహిళా రిజర్వేషన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, అది తమ అడ్డుకున్నట్టు కాకుండా ప్రతిపక్షాలైనటువంటి ప్రధానంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలు అడ్డుకున్నట్టుగా దీన్ని పిక్చరైజ్ చేయాలి. ఒక రకంగా అంత మహిళా ఉద్ధారకం అయినటువంటి పార్టీ అయితే ఓ పక్కనేమో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గిరిజన మహిళలను చేసామని చెప్తున్నారు, మరో పక్కనేమో పార్లమెంటు ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం లేదు ఆమెకి. దీన్ని ఈ క్యాంపెయిన్ సందర్భంగా దీన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం జనాల్లో తీసుకెళ్ళగలిగితే అంత ఉపయోగం. ఎందుకు ఈ బిల్లు ఇవాళ ఘటన మాత్రమే, ఈ ఘటనని ఆసరా చేసుకుని క్యాంపెయిన్లోకి వెళ్ళటం మంచిది. అయితే బీజేపీ ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు ఒక దెబ్బకే 2 పెట్టలు కొట్టింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అటు కేరళ పోయింది, ఇటు బెంగాల్ పోయింది. బీజేపీ అదేదో అంటే మహిళా నాయకులు ఉన్నారు అంగీకరించరు, కానీ ఒక సమాజంలో వాడుకలో ఉన్న సామెత ఉంది, 3 మోసాలకు ఎక్కింది అని. ఏదైతే బీజేపీ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేసింది, మళ్ళీ అదే బీజేపీ నాయకత్వం జనాల్లోకి వచ్చి అమ్మో చూసారా ఎంత ఏం చేశారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అని చెప్పని ముసలికన్నీరు పడతా ఉంది. కాబట్టి ఈ ఘటనను ఆసరా చేసుకుని బీజేపీ యొక్క నైజాన్ని, పాలకవర్గం యొక్క స్వభావాన్ని జనాల్లోకి ఎండగట్టడం కోసం అవసరమైనటువంటి కార్యాచరణ మనం తీసుకోవాలి. సరే తీర్మానం మాట అటు ఇటు ఏమున్నా బీజేపీని దాని యొక్క నైజాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి అవసరమైనటువంటి కార్యాచరణని ట్రేడ్ యూనియన్లు అంటామా లేదా మహిళా సంఘాలు అంటామా కాకుండా మొత్తం ఓవరాల్ కూర్చొని ఏం చేయాలి అనేది అవసరమైతే మరొకసారి సావిత్రి గారు చెప్పినట్టుగా 2వ తారీఖు 3వ తారీఖు కూర్చుని ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి కామన్ కార్యాచరణ, మహిళా సంఘం ఒక కార్యాచరణ ఇచ్చి సిఐటియు లేదా కార్మిక సంఘాలను ఒక కార్యాచరణ కాకుండా ఉమ్మడిగా కూర్చుని ఒక కార్యాచరణ తీసుకుని జనాల్లోకి క్యాంపెయిన్లోకి వెళ్ళటం మంచిదని చెప్పని భావిస్తూ ఈ తీర్మాన్ని నేను బలపరుస్తున్నాను. జిల్లాలు అదేవిధంగా అన్ని మండలాలకు కూడా తీసుకువెళ్ళి ఈరోజు పాలకులు చేస్తున్న దుశ్చర్యం ఏంటి అనేది కూడా అందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా మనం అన్ని సంఘాలు కలిసి ఈ ప్రయత్నం అనేది చేయాలి. ఇది ఒక మంచి ఎఫెక్ట్. ఎందుకనంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మహిళల ఉద్ధరణ అని చెప్పేసి చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మొన్న పార్లమెంటు అత్యవసరంగా సమావేశం పెట్టేసేసి దాన్ని 3 రోజుల పాటు పెట్టి ఇక మహిళా బిల్లు వేగలేదు అని చెప్పేసి ప్రతిపక్షాల మీద ఒక నింద వేసేసి దాన్ని దేశం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న పాలకులు కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు పాలకులు ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళకి రెట్టింపు మన ప్రచారం క్షేత్రస్థాయిలో కూడా దీన్ని తీసుకువెళ్ళాలి. అన్ని సంఘాలు కలిపి ఉమ్మడిగా కార్యాచరణ అనేది తీసుకొని దాన్ని కింద దాకా తీసుకువెళ్ళాలి అనేది నా ఉద్దేశము. సుబ్రహ్మణ్య గారు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్స్. మంచి కార్యక్రమం పెట్టారు. అలాగే ఇప్పుడు ఇంటి పని, వంట పని, ఇంతేనా మహిళా పని అని పాట కూడా ఉంది. అలా కాకుండా మనం శిఖరాలు ఎక్కుతున్నారు, ఎన్నో ప్రయోగాలు చేసి మహిళలు, అమ్మాయిలు, పెద్దవాళ్ళు కూడా. నాతో పాటు స్విమ్మింగ్ చేసిన ఒక మహిళ 99 సంవత్సరాలు, ఆమె నాకెందుకే అనుకుంటే గోల్డ్ మెడల్ సాధించలేము, దేశాలు తిరిగి విదేశాలు తిరుగుతుంది. ఎందుకు నాకెందుకులే అనుకోలేదు. ఎందుకంటే తను ఏదో సాధించాలని తపన, ఒక చిన్న పిల్లవాడి కోసం ఏదో సాధించాలని తపన స్విమ్మింగ్ నేర్చుకుంది, విదేశాలు తిరుగుతుంది. అలా మహిళ ఏదైనా తలుచుకుంటే సాధించగలరు. అలాగే మనం 2023లో పెట్టిన బిల్లు ఏదైతే ఉందో చట్టం ఆమోదించినప్పుడు కండిషన్స్ వద్దని అప్పుడు కోరారు. కానీ ఇప్పుడు 2024 వచ్చేసరికి షరతులు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయని మోడీ ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఎన్నో షరతులు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ కుటుంబాల నుంచి, ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి తీస్తున్నారు తప్ప బయట వాళ్ళు ఎవరైనా మహిళలు ఉన్నారా? అసలు చూస్తుంటే బయట నుంచి వచ్చి మహిళ స్వతంత్రంగా తనంతట తాను నేను నించుంటాను అని చెప్పినా కానీ రాజకీయ ఇది చూసుకుని అండదండ చూసుకుని మహిళలు నించోకూడదు. రాజకీయాలతో రాజకీయ ఫ్యామిలీ నుంచే, వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీల నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళలు తప్ప బయట నుంచి వచ్చే మహిళ ఎక్కడైనా నేను పోటీ చేస్తానని నించున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అది చూసుకుంటే చాలా ఇదిగా ఉంది. అలాగే మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం మహిళల మీద చూపిస్తూ ఉంది రాజకీయాల్లో చూసుకుంటే. అలాగే డీలిమిటేషన్ పేరుతో 4 డిమాండ్ చెక్ ఇదిస్తుంది. అలాగే ఇప్పుడు డీలిమిటేషన్తో ముడిపెడుతుంది. ప్రతి మహిళకు కూడా ఏదైనా వచ్చినప్పుడు
ప్రతిదీ కూడా డీలిమిటేషన్ తోటి ముడిపెడుతూ ఉంది. మహిళలకి ఎటువంటి చట్టాలు లేవు. మహిళ ఇంటి పనికి, వంట పనికి, పిల్లలకని యంత్రంలాగా చూడాలి తప్ప మహిళలకి ఎటువంటి హక్కులు లేవు. ప్రశ్నించే యంత్రంలాగే చూడాలి, ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తాం అన్నట్టు మహిళని చూస్తున్నాం తప్ప మహిళ రాజకీయాల్లోకి రావాలి, మహిళ ప్రశ్నించాలి, మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి అని రాజకీయంగా కానీ ఎటువంటి సందర్భాలు కూడా లేవు. కొన్ని సందర్భాలే ఉన్నాయి, చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదైతే ఏళ్ళు తడుస్తున్నా కానీ చిత్తశుద్ధి లేదు. ఎటువంటి బీజేపీ నాయకత్వంలో కానీ చిత్తశుద్ధి లేకుండా ఉంది. మహిళలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం మాత్రం ఎక్కడ జరగట్లేదు. అలాగే మహిళలకు మాటలు తప్ప సీట్లు రాలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మహిళల ఉద్ధరణ అనేది కూడా మాటల్లోనే కనిపిస్తుంది. చేతల్లో రిజర్వేషన్ అమలు కాకుండా అలసత్యం చేస్తున్నారు, ఆలోచన ఉన్నట్టుంది. అలాగే ఇది దేశంలో మహిళలందరికీ కూడా చాలా దగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళలకి రిజర్వేషన్ కావాలని హక్కులు ఉన్నాయని చెప్పి అడుగుతున్న సందర్భాల్లో చూస్తే ఓకే. అలాగే మంచి కార్యక్రమం పెట్టారు. ఇలాంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తీర్మానానికి మద్దతు తెలియజేస్తున్నాం. క్షేత్రస్థాయిలోని ప్రజలందరికీ కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కపట నాటకం, దాని మోసాలని మనం బయట పెట్టాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుని 2023ని ఆమోదించకుండా ఇప్పుడు డీలిమిటేషన్తో లింక్ చేసి, జనగణనతో లింక్ చేసి తద్వారా లాభం పొందాలని భారతదేశాన్ని అనేక విధాలుగా దక్షిణాది, ఉత్తరాది, దాంతోపాటు కుల, మత, ప్రాంతీయంగా విభజన చేయాలని ఒక కపట నాటకాలు ఆడినటువంటి బీజేపీ విధానాన్ని మనం కింది స్థాయి వరకు తీసుకుని వెళ్ళాలి. కేవలం ఈ యొక్క రౌండ్ టేబులే కాకుండా సాధారణ ప్రజానీకం, చదువులేనటువంటి మహిళల దగ్గర, చదువుకున్నటువంటి మహిళల దగ్గర మనం ప్రచారం చేయాలి. మనం ఏదైతే ఈ తీర్మానంలో పెట్టామో దానికి మేము కూడా మద్దతు ఇస్తూ, మా కార్మికులు, మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియజేస్తూ కార్యక్రమాలు మీరు ఇచ్చిన దానికి నేను మద్దతు ఇస్తున్నాను. నిజాలు కొన్ని మనం మాట్లాడుకోవాలి. మన గౌరవ మోడీ గారు పేదవాడిని టీ వాళ్ళని, కాఫీ వాళ్ళని అంటున్నారు. కానీ అవన్నీ బోటకమే. ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీ కూలీలు, మహిళలు, వాళ్ళు కూడా మహిళలే, కానీ 12 వారాలు అయింది, కనీసం వాళ్ళకి డబ్బులు లేవు, కూలీ డబ్బులు లేవు. 2 సంవత్సరాలై విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మహిళకి ఇది చేసేతను, అది చేసేతను అంటే అది అసాధ్యమే. నిజానికి ఈరోజు ఒక మహిళ, పేద మహిళ మనుగడ సాధిస్తుందంటే అది ఒక సిఐటియు, ఈ మన సిపిఎంలు ఉండబట్టే భయపడి కొద్దిగా అదైనా మనకి నెరవేరుస్తున్నారు. కాబట్టి మహిళా బిల్లు విషయంలోన నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయడము చాలా ఆనందదాయకమే. ఇప్పుడు మేడం గారు చెప్పారు, మహిళలకి రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ఎక్కువగా ఉపయోగపడేది ఎవరికంటే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మహిళలకి ఆ రిజర్వేషన్ అవుతుంది తప్ప సామాన్య మహిళకి తక్కువే. కాబట్టి ఈ విషయంలో కూడా కొద్దిగా మనము సహకరించేస్తే జెన్యున్గా మీరు అన్నట్లుగా ఒక హావభావాలు అంటే మహిళలను బాగు చేద్దాం, మహిళలను ఉద్ధరిద్దాం, పేద మహిళలను కూడా అభివృద్ధి చేద్దాం అనే ఒక గుణ లక్షణాలు మన సిఐటియు, సిపిఎంలో ఉన్నాయి కనుక అలాంటి వాటిని కూడా మనం ముందుకు తెచ్చిన రోజున మనం ఇంకా మంచిగా సాధించగలము. అలాగే క్షేత్రస్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరిగినప్పుడు మా వంతుగా కూడా మేము సహకరిస్తాము. నిజానికి ఇలాంటి సభలో పాల్గొనడం మాకు ఎంతో అదృష్టముగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు చేసి ముగిస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలనే రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘం నుంచి సావిత్రి గారు, అలాగే జేవీవీ నుంచి సోషల్ యాక్టివిస్ట్ అయిన వసుంధర గారు, రామయ్య గారు, డివైఎఫ్ఐ నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి, అలా వివిధ సంఘాల నుంచి, మున్సిపల్ సంఘం నుంచి, పెన్షనర్స్ సంఘం నుంచి, అలాగే వివిధ సంఘాల నుంచి వచ్చి మద్దతు తెలియజేసినందుకు మా శ్రామిక మహిళా రాష్ట్ర కన్వెన్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.